మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నది మీరే. బీఆర్ఎస్ దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్ సంస్థల మెడపై కత్తి అంటూ సీఎం రేవంత్ చెప్పినటువంటి విషయాన్ని ఒక చూస్తాను. ఇక చూడండి, ఇది హైలైట్ న్యూస్. చీల్చి చెండాడుతానని అసెంబ్లీకి డుమ్మా. ఒక్కరోజు మురిపెంగా కేసీఆర్ తీరు. శనివారం సభలో కనిపించిన ప్రతిపక్ష నేత ఎన్నికల్లో ఓడిపోయినాక గురువారం తొలిసారి సభకు హాజరు. ఆయన మాటలు విని ఇక రెగ్యులర్గా వస్తారనుకున్న బీఆర్ఎస్ నేతలు తీరా అసెంబ్లీకి రాని గులాబీ బాస్ అధికార పక్షానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డ హరీష్ రావు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో అందరు అనుకుంటారు హరీష్ రావు ఒక్కడే మాట్లాడుతున్నా అంటే విషయం ఏంటంటే వాళ్ళకు వేరే ఎమ్మెల్యే మాట్లాడించే పరిస్థితి లేదు, వాళ్ళు ఒక్కరే మాట్లాడాలి. అసలు వేరే ఎమ్మెల్యేలు పనికిరాని ఎమ్మెల్యే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చకు కేసీఆర్ డుమ్మా కొట్టారు. ప్రభుత్వాన్ని చీల్చెండాడుతానని గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రకటించిన ఆయన శనివారం అసలు సభకే రాలేదు, ఇంటికే పరిమితమయ్యారు. కేసీఆర్ తీరును అధికార పక్ష నేతలు కడిగి పారేశారు. చీల్చి చెండాడుతానని చెప్పిన ఆయన సభకు రాకుండా ఏడికిపోయారని హరీష్ రావు, కేటీఆర్ అధికార పక్ష నేతలు ప్రశ్నించారు. కేసీఆర్ మమ్మల్ని ఎట్లా చీల్చెండాడుతారో చూద్దామని సభకు పొద్దుగా 9 గంటలకే వచ్చి కూర్చున్నా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటర్ వేశారు. సభకు రాకుండా కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారో ఆయన నిలిచారు. చీల్చి చెండాడుతానని హెచ్చరికలు చేసిన ప్రతిపక్ష నేత ఏడ పాడుకున్నారని విప్ బీర్లాయలే ప్రశ్నించారు. లాబీల్లో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ తీరుపై సెటర్లు వేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా బడ్జెట్ చర్చలో పాల్గొన్న హరీష్ రావుకు ఒకంత ఇబ్బందిగా గురయ్యారు. రాక ఒకరోజు వచ్చిండు. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, కేసీఆర్ అనేవాడు ఒక పిరికి పందా. ఎందుకంటే సభలో రేవంత్ రెడ్డిని దాటిని ఎదుర్కోలేక పారిపోయిన పిరికి పందా కేసీఆర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒకవేళ నిజంగా కేసీఆర్ ధైర్యవంతుడు, నిజంగా కేసీఆర్ తెలంగాణ ప్రయోజనం కోరుకుంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చునేవాడు. ఎందుకు రాడు అంటే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ విషయం ఏంటంటే చాలా క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్కడ బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. అది ఒక గంట 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత సభ ఎలాగూ వాయిదా పడుతుంది, అక్కడ చర్చ ఎలాంటిది ఏమీ ఉండదు. అందుకే కేసీఆర్ పదే ప్రతిపక్ష నాయకులు కానీ మాలాంటి గొంతుకలు కానీ కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా అంటే పిరికి పందలెక్క బడ్జెట్ చర్చ లేని సమయంలో అసెంబ్లీకి వచ్చి ఏదో ఆడ గంటన్నర సేపు కూర్చొని విని తర్వాత అసెంబ్లీ లాబీకి వెళ్ళి చీల్చి చెండాడుతాం రేపటి నుంచి అన్నాడు. చీల్చి చెండాడు లేదు, పోయి అసెంబ్లీలో తాయి పన్నాడు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తాయి పన్నాడు తప్ప వేరే పరిస్థితి లేదు. అయితే ఇది కేసీఆర్ యొక్క వ్యవహార శైలి. నిజంగా కేసీఆర్ కనుక తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే, లేదంటే బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ చేసి దోకా అని అనుకుంటే మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఒక పిరికి పంద లెక్క తాయి పన్నాడు అంటే ఏమనుకోవాలి? కేసీఆర్ పిరికి పంద కాదా? నేను అదే అంటాను. దమ్ముంటే ఇద్దరికి సవాల్ చేస్తాను. కేటీఆర్ నువ్వు మొగోనివైతే పోయి మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయి. అదేవిధంగా కేసీఆర్ నీకు దమ్ముంటే నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే ఇమీడియట్గా అసెంబ్లీకి రా. 2 రోజుల తర్వాత అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీకి వచ్చి చర్చ చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు పిట్టల దొర ముచ్చలు చెప్పుకుంటా బయటికి పోయి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఏమర్చేటువంటి ప్రయత్నాలు చేస్తా అంటే తోలు తీస్తాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఇగో బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్కు ఆసరా పెన్షనట. 6 ఏళ్ళు పెన్షన్ తీసుకున్న దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి. ఇగో చూడండి, ఈ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఈరోజు ఆయన కార్పొరేషన్ చైర్మన్ కోట్లాది అంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి ఆయనే ఈరోజు కోట్లకు పడగలెత్తిండు. ఆయన కూడా ఆసరా పెన్షన్ వచ్చినట్టు సీతక్క చెప్తా ఉంది. తప్పుడు వివరాలతో ఆసరా పథకంలో నమోదు. అన్న ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తండ్రికి పెన్షన్, అధికారుల పరిశీలనలో అక్రమాలు వెలుగులోకి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.